సిఎస్సి సైట్లో ఎంఐఎస్ రిపోర్ట్స్లో మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అదేంటంటే స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మనం చాలా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఒకే చోట లభించేలాగా కొత్తగా ఒక ఐకాన్ అయితే స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ అని చెప్పేసి కొత్తగా ఒక టైల్ని అయితే ఇన్సర్ట్ చేశారు. దీంట్లో మనం స్టూడెంట్స్ యొక్క అందరి హైటు, వెయిటు, బిఎంఐ, స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్ నెంబరు, పెన్ నెంబరు, అట్లాగే ఇప్పటి వరకు నవంబర్ వరకు మనం ఎంటర్ చేసినటువంటి అటెండెన్స్ డీటెయిల్స్, పేరెంట్స్ యొక్క మదరు, ఫాదరు నేమ్స్, ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్లోకి ఒకే చోట డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి csc.ap.government.in అని గూగుల్లో టైప్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. csc.ap.government అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సిఎస్సి సైట్కి పేజీ రీడైరెక్ట్ అవుతుంది, అంటే లాగిన్ పేజ్కి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ గ్రీన్ కలర్లో లాగిన్ అని చెప్పేసి మనకి ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద ఇక్కడ మనకు కనబడుతుంది లాగిన్ అని చెప్పేసి. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే లాగిన్ అవడానికి, లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్గా స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్గా డైస్ కోడ్కి అటెండెన్స్ యాప్లో మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి, ఇక్కడ కనపడుతున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ప్రెస్ చేసి ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. సైట్ సెట్టింగ్స్ చేసుకోవాలి మనం. ఇక్కడ మెనూ బార్ కనబడాలంటే సైట్ యొక్క సెట్టింగ్స్ సైజ్ రెడ్యూస్ చేసుకుని డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మాత్రమే మనకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఈ బేసిక్ డీటెయిల్స్ని, దాని యొక్క రిపోర్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ టైల్ అనేది మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఉందన్నమాట. కాబట్టి ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే దాని మీద మనం ప్రెస్ చేయగానే మళ్ళీ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఒక సపరేట్ టైల్ కనబడుతుంది. దాంట్లో ఇలా కొన్ని కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి 20th ఆప్షన్, కొత్తగా నెంబర్ 20 ఒక ఆప్షన్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్. దీంట్లోనే స్టూడెంట్ యొక్క అడ్మిషన్ నెంబరు, పెన్ నెంబరు, నెక్స్ట్ హైటు, వెయిటు, బిఎంఐ, అట్లాగే పేరెంట్స్ యొక్క నేమ్స్, ఇవన్నీ, అట్లాగే నవంబర్ వరకు మనం ఎంటర్ చేసినటువంటి అటెండెన్స్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనకి ఒకే చోట ఉంటాయి. స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే స్కూల్లో ఉన్నటువంటి హైయెస్ట్ క్లాస్ నుంచి లోయెస్ట్ క్లాస్ వరకు అన్నీ కూడా మనకి సెక్షన్ల వారీగా డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ గమనిస్తే స్కూల్ యొక్క డైస్ కోడ్, అకాడమిక్ ఇయర్, అడ్మిషన్ నెంబరు, హైటు, వెయిటు కనబడుతుంది మనకి, బిఎంఐ ఉంది, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు లాస్ట్ డిజిట్స్, స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్లు ఉన్నాయి మనకి, నెక్స్ట్ ఫాదర్ నేము, అడ్రస్సు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అట్లాగే టర్మ్ మొత్తానికి కూడా నవంబర్ వరకు ఎంటర్ చేసిన అటెండెన్సు, టర్మ్ 1 వరకు కూడా, అంటే నవంబర్ వరకు టర్మ్ 1 కింద తీసుకుంటే మనం టోటల్ వర్కింగ్ డేస్, అటెండెడ్ పర్సంటేజ్, ఇవి కూడా మనకి రావటం జరిగింది. ఇప్పటి వరకు స్కూల్ జరిగిన డిసెంబర్ ఒక 4 డేస్ కూడా ఇక్కడ మనకి వచ్చినటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మనం ప్రింట్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే దీన్ని ఎక్సెల్ షీట్లోను లేదా పీడిఎఫ్లోను మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్సెల్ ఉంది, ఈ సింబల్ మీద మనం ప్రెస్ చేయాలి. ఎక్సెల్ ఫైల్ మీద ప్రెస్ చేయగానే మనకి ఫైల్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఆ విధంగా ఎక్సెల్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫైల్ని మనం ఇక్కడ ప్రింట్ ఒక ఆప్షన్ ఉంది, అంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకోవడానికి ఈ ప్రింట్ మీద ప్రెస్ చేయాలి. ప్రింట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి అది పీడిఎఫ్లో సేవ్ చేసుకోవడానికి ఇట్లా ప్రివ్యూ అని చెప్పేసి కనబడుతుంది. అయితే పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటే మనకి రిమైనింగ్ పేజెస్ అన్నీ కూడా కట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది మనకి ల్యాండ్స్కేప్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి వస్తుంది. ఆ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసి దానికి ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇదిగో మనకి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని మీద ప్రెస్ చేసి ఎన్ని పేజీలు ఉందో మనకు కనబడుతుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ప్రెస్ చేసి దానికి ఒక ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇది సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అయిన దాన్ని మనం మై ఫైల్స్లో డౌన్లోడ్స్లో మనం చూసుకోవచ్చు. ఈ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు కొరకు స్టూడెంట్స్ యొక్క అన్ని డీటెయిల్స్ హైటు, వెయిటు, బిఎంఐ, అడ్మిషన్ నెంబరు, పెన్ నెంబరు, పేరెంట్స్ నేమ్స్, నెక్స్ట్ అటెండెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒకే చోట ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ రిపోర్ట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో ఎంటర్ చేయొచ్చు.